వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో నేడు ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం. వాహన తనిఖీలను తప్పించుకునేందుకు యత్నించి గాయాల పాలైన యువకుడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం. సోహెల్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డ దుండగులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలో టీచర్ దాష్టికం. అకారణంగా విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయులు. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో శనివారం ఆమెను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పుడే గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేడు ఉదయం 11:30 కవిత ఢిల్లీలో ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు బుధవారం ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఎడిటర్ బుచ్చిబాబులను ముఖాముఖిగా కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధృవీకరింపజేసినట్లు సమాచారం. గతంలో కవిత తరపున తాను బినామీగా వ్యవహరించినట్లు ఇచ్చిన వాగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పిళ్ళై కోర్టులో పిటిషన్ వేసినందున ఆయన తప్పించుకోలేని విధంగా బుచ్చిబాబు ఇచ్చిన సాక్ష్యాలతో ధృవీకరించేందుకు ఈడీ ప్రయత్నించింది. ఈ క్రమంలో కవిత విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. పిళ్ళైతో తనకు సంబంధం లేదని కవిత చెప్పినా వారిద్దరిని ముఖాముఖి ప్రశ్నించిన వాస్తవాలను రాబట్టేందుకు ఈడీ ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా ఆమెను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. పోలీసుల సాధారణ వాహన తనిఖీలను డ్రంక్ అండ్ డ్రైవ్ గా ఊహించిన ఓ యువకుడు దాన్ని తప్పించుకునేందుకు వేగంగా వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలైన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోల్ అమరావతి బార్లో మద్యం సేవించిన యువకులు చైతన్యపురి వైపు వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువకులు మద్యం మత్తులో వేగంగా వెళ్లి ప్రమాదాలకు గురయ్యారని, దాన్ని తప్పుదారి పట్టిస్తూ పోలీసుల వల్లే ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని, దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అట్లనే పెట్టి ప్రింట్ అక్కడ ఎందుకు ఆపలే? ఎందుకు ఆపలే? ఎందుకు ఆపలే? ఫస్ట్ రీజన్ డ్రింక్ చేసింది, ఫస్ట్ రీజన్ డ్రింక్ చేసింది, సెకండ్ రీజన్ నో లైసెన్స్, థర్డ్ రీజన్ హెల్మెట్ లేదు, 3 లేవు. రోజు రాత్రి 7:10-15 సమయంలో ఒక చిన్న సంఘటన జరగడం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎల్బీనగర్ వైపు నుండి ఉప్పల్ వైపు వెళ్తున్నప్పుడు నాగోల్ రోడ్లో, నాగోల్ ప్రాంతంలో మనం వాహనాల తనిఖీ, వెహికల్ చెకింగ్, నాకాబంద్ పెట్టడం జరిగింది. చైన్ స్నాచింగ్స్ని నివారించడం కోసమై ఇక్కడ మన పరిధిలో అనేక చోట్ల కూడా ఈ వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక వెహికల్ చెకింగ్ నాగోల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ వెహికల్ చెకింగ్ మన వాళ్ళు వచ్చే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక బైక్పై ఇద్దరు రావడం జరిగింది. ఆ బైక్ నడిపేతనికి హెల్మెట్ లేదు. అది వాళ్ళు పోలీసుని చూసి కొంచెం స్పీడ్ పెంచే ప్రయత్నం చేసినారు. పోలీసు ఆపుతుంటే ఆపకుండా ఇంకా స్పీడ్ పెంచి ముందుకెళ్ళిపోయినారు. ముందుకెళ్ళిపోయిన క్రమంలో ఎక్కడో దెబ్బ తగిలింది వాళ్ళకి. ఆ దెబ్బ చూసుకొని పోలీస్ కారణంగానే దెబ్బ తగిలిందని చెప్పేసి ఆరోపణ పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడం జరిగింది. రికార్డ్ చేసుకొని కొట్టినారని, పోలీసు ఆపినారని, కొట్టినారని ఆ వివరాలు తెలుసుకొని నేను ఇక్కడికి రావడం, ఇన్స్పెక్టర్ నేను కలిసి దాన్ని విచారించడం జరిగింది. ఎవరైతే దెబ్బ తగిలిన అబ్బాయిని మనం పిలిపించి మాట్లాడడం జరిగింది. అతను జరిగింది చిన్న గాయం. ఏ విధంగా జరిగిందని చెప్పి అతనితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని తెలుసుకుంటే అతని పేరు కేదార్నాథ్, 23 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఫ్రెండ్, ఆయన కజిన్ ఒక అతను రాఘవేంద్ర ఉన్నాడు. ఇంకో నలుగురు కలిసి అమరావతి వైన్స్కి వెళ్ళి వైన్స్లో ఒక ఫుల్ బాటిల్ తీసుకున్నారు. ఫుల్ బాటిల్ నలుగురు కలిసి తాగేసినారు. తాగిన తర్వాత ఇద్దరు ఒకవైపు వెళ్ళినారు, ఇద్దరు ఇంకోవైపు వస్తున్నారు. అతనికి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, తాగి ఉన్నాడు. పోలీసుని చూడగానే తాగి నడిపితే నేరం, జైలు శిక్ష పడే అవకాశం ఉందని భయపడి స్పీడ్ పెంచి ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆపకుండా వెళ్ళిపోయే క్రమంలో పడినాడో ఇంకా తగిలించుకున్నాడో తెలియదు. ఒక చిన్నపాటి గాయం జరిగింది. ఆ గాయాన్ని ఎక్కువ రెట్లు చేసి చూపించి పోలీసుని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం అనేది వాళ్ళకు చెప్పడం జరిగింది, సరికాదని చెప్పి తెలియజేసినారు. వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా తాగినట్టుగా మనకు నిర్ధారణ జరిగింది. తాగి నడపడమే కాకుండా పోలీస్ ప్రతిష్టం దెబ్బ విషయంగా ఎస్ఐ పైన ఆరోపణలు చేసి పైగా రకరకాలుగా అంటే వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ పరిహారం ఇవ్వాలి, ఈ విధంగా మాట్లాడడం లాంటి మాటలు కూడా చేయడం జరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు పూర్తిగా తప్పు చేయడం జరిగింది. తాగి నడపడము, పోలీసు చూసి పారిపోవడము, లైసెన్స్ లేకపోవడము, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇన్ని నేరాలు చేయడం వల్లనే పోలీసుని భయపడి పారిపోవడం, దెబ్బ తగిలించుకోవడం, పైగా పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి దాన్ని ఆరోపించడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు, సరైనది కాదు. పోలీసులు సమాజం కోసం పనిచేస్తున్నారు, దొంగతనాల నివారణ కోసం కృషి చేస్తున్నారు, సపోర్ట్ చేయాల్సింది. రాత్రింబవళ్ళు రోడ్లపై ఉండి పనిచేస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఒక చిన్న సంఘటన, అది కూడా వాళ్ళ తప్పు వల్ల జరిగింది. తాగి నడిపి తగిలించుకున్నారు, దెబ్బ పడిపోవడం వలన ఇంకా విధంగా తగిలించుకొని దాన్ని పోలీస్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి వాళ్ళపై కేసు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి సరికాదని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ను కూడా మనం బ్రీత్ అనలైజర్ టెస్ట్ను కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూసుకొని తప్పు జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి తాగకండి, తాగి బండ్లు నడపకండి, పోలీసు వారికి సహకరించండి, పోలీసుపై ఆరోపణలు చేయకండి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోహేల్ అనే యువకుడిపై హుస్సేన్ మరియు అతని స్నేహితులు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన సోహేల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. मेरा नाम सोहेल अत्ताल्ला है। मैं काम पे से आ रहा था टोली चौकी से। वहाँ पुलिस वाले थे बोल के बाजू गली में से आ रहा हूँ तो रुका लिया ना, सलाम करके रुका के मिर्ची के पैकेट फाड़ के आँखों में डालने गए मिर्ची के पैकेट, तो मैं आँख बैठा लेके भाग गया। तो एक पट पे मारे, एक हाथ पे चाकू से मारे, फिर एक पीठ पे मारे, तो मैं निकल के वहाँ से भाग गया। उनको पहचानते हैं आप? हाँ पहचानता हूँ भाई। क्या नाम है उनका नाम हुसैन नाम है उनका। ऐसा बाला बड़े बड़े बाला हैं उनके, हुसैन नाम है। उन्होंने कहाँ रहती कि नहीं मालूम, हम पहचानते खाली उनको। डेली गांजा गोलियाँ वोलियाँ खा लेकर रहता हूँ। कैसा अटैक करे आपके ऊपर? सलाम करके रुकाए पर मेरे गाड़ी पे चीज से करे? चाकू से मारे, कहाँ मारे? एक पैर पे मारे, एक हाथ पे मारे। ये हमले की वजह क्या है? ये उनके भांजे की लड़ाई हुई, उनके भांजा मर गया बोल के अपने को मारने के हाथ से। कब मरा था आपके हाथों से भांजा? 2018 में। तो उसका बदला लेने के लिए उन्हें मेरे पीछे आया। कहाँ से आ रहा था कि पीछे अपने को नहीं मालूम, मगर हमारी लड़ाई आपसे हुई थी भांजे की उनके? हाँ लड़ाई मेरे से हुई थी। आपके हाथ से उनके भांजे का मर्डर हुआ था? हो गया था। हाँ, तो उसका रिवेंज था ये? हाँ, हम वहाँ से आ रहे तो सलाम करके रुके, मास्क लगे हुआ था, हम नहीं पहचाने। इसके बाद मास्क उतारती वो पहचान लिया कि हाँ मामू भी बोला हमें। बोले के बाद भी उन्हें चाकू निकाल के संगात वाला मारा, मेरे पैर पे मारा, एक हाथ पे मारा। फिर उन्हें जल्दी ले जाए, गाड़ी में से मिर्ची के पैकेट निकाला, मिर्ची के पैकेट निकाल के आँखों में डालने गया। मेरे संगात गाड़ी थी, बच्चा था, हम दोनों निकल के भाग गए वहाँ से।
वो मर्डर के अलावा दूसरे केसा है आपके ऊपर? कुछ भी नहीं है भाई, बबरची हूँ मैं, काम पे जाना, सुबह जाना, शाम में काम पे से आना। मर्डर केस कहाँ कोर्ट में चल रहा हो? हाँ केस चल रहा है भाई। आपकी शीट ओपन है? हाँ बहादुरपुरा PS में। हाँ अच्छा 3 साल पहले आपके भाई को दिए थे। कई गैस से, क्या आएगी? तो उसके बदला ये है क्या? हाँ हम बात करने गए तो उसमें लड़े होके मर्डर हो गया था। इसके बाद इनके मामू, हमारे 2 मामू, पहले हमारे भांजी के ऊपर भी अटैक हुआ था। अब हमला कितने जने करे? 4 जने थे। नाम क्या क्या है उनके? 3 जनों को नहीं पहचानता, मैं 1 को पहचानता हूँ। 1 जनों का नाम? उससे नहीं उसका नाम। अभी कंप्लेंट करा है आप? हाँ रायंदा नगर PS में कंप्लेंट कराया हमने। आप जाइए उस्मानिया को जाओ बोल के भी जाए। आपके साथ कोई पुलिस वाले नहीं आए? नहीं है, कोई भी नहीं है पुलिस वाले। बात पुलिस को पूरा बोले, टोटली पुलिस वालों को बोले, उन्होंने बोले अच्छी बात है, आप कंप्लेंट दिखा लेके उस्मानिया को जाओ बोल के भी जाए। आप बोले जानलेवा हमला हुआ मेरे पे? हाँ बताया, पूरे मारा बताया, मैं सब बताया उनको। बताया के बाद क्या बोले अच्छी बात है, आप उस्मानिया को जाके आइए थोड़ा सामने आओ, बोल के सामने आओ। और उस्मानिया को जाके आओ बोल के भी जा हमला करने वालों पे हाँ 1 जना रॉडी शूटर है उन्हें। क्या नाम है उसका? अभी बोला नहीं मैं नाम, हुसैन। कहाँ के कैसा रहने है? वाले? कैसा उनका? कहाँ क्या रॉडी शूटर की नहीं मालूम, कैसा है उसके ऊपर। 2-3 बार मेरे को डकारा भी, 2-3 बार मेरे को रुका के डकारा है अपने को, बात आराम कर। 2-3 बार मेरे को धमकी भी दिया हुआ है। PS में अटका देता हूँ, वो कर देता हूँ, ये कर देता हूँ बोल के PS में अटका देता हूँ बोला मेरे को 2-3 बार। విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ దాష్టికానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయుడు చితకబాదాడు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కర్రలతో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయుడు ప్రతిరోజు తాగి పాఠశాలకు వస్తాడని, అతని దగ్గర నుంచి చాలా దుర్వాసన వస్తుందని పిల్లలు ఆరోపించారు. సార్ని చూసి మాకు చాలా భయం వేస్తుందంటున్నారు పిల్లలు. విద్యార్థుల విషయం తమ తల్లిదండ్రులకు చెప్పగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థిని కొట్టిన విషయంలో ఉపాధ్యాయునిపై కేసు నమోదు చేసినట్లు పరిగి పోలీసులు తెలిపారు. నా ముఖం చూసినావా నువ్వు స్కూల్కి రాగా? మరి నేను ఎందుకు వచ్చినా మళ్ళీ ఈరోజు? సయ్యద్పల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి జి రాజేందర్ ఉపాధ్యాయుని మీద గ్రామస్తులు, SMC చైర్మన్ కానీ, సర్పంచ్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, తల్లిదండ్రులు అంతా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల్ని కొడుతున్నాడు, పిల్లల్ని తిడుతున్నాడు అనేటటువంటి విషయం మీద, మరియు సరిగా డ్యూటీకి కూడా తన విధులకు సరిగా హాజరు కావట్లేదు అనే విషయాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని మేమంతా కూడా గతంలో కూడా వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విషయాలన్నింటినీ కూడా వారితో తీసుకొని వారిని విచారించి వారికి మెమో ఇష్యూ చేసి వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దీనికి సంబంధించి మా జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఈ నివేదిక పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఆ ఉపాధ్యాయులు ఎక్కడ కూడా అట్లా లేరు. ఆయన ఉన్నటువంటి రాజేందర్ మీద తప్పకుండా చర్యకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా
ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కన ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కోఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కోఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కోఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఈ నెల 10, 11, 12వ తేదీలో ఎలమంచిలి విశాఖపట్నంలో జరిగిన తైక్వాండో రాష్ట్ర స్థాయి పుంసి మరియు క్యూరిగి పోటీలో నెల్లూరు జిల్లా ప్రథమ పుంసి ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఈ పోటీలో నెల్లూరు జిల్లా నుండి ప్యూమ్సి మరియు క్యూరిగి లో 49 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో పుంసే పేర్లో జి కృష్ణ, జి సీత అండ్ జి రంగనాథ్ రెడ్డి ప్రథమ బహుమతులు సాధించుకున్నారు. పుంసే గ్రూప్ లో చందు, బి హనీష్, రంగనాథ్ ప్రథమ బహుమతి సాధించుకున్నారు. క్యూరిగిలో సబ్ జూనియర్ అండర్ 28 వెయిట్ కేటగిరీ నుండి జి చందు, అండర్ 35 వెయిట్ కేటగిరీ నుండి జి రంగనాథ్ రెడ్డి ప్రథమ బహుమతులు సాధించుకున్నారు అని తైక్వాండో ఏషియన్ కోచ్ యు పవన్ కుమార్ ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. నా పేరు పవన్ కుమార్. నేను ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్కి కోశాధికారిగా నేను వర్క్ చేస్తున్నాను. మా మాస్టర్ జి శ్రీనివాసులు నా ప్రధాన కార్యదర్శిగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్కి గత 2014 నుండి 2023 వరకు ఈ అసోసియేషన్ వర్క్ చేస్తున్నాము. మొన్న నాకు ఉన్న వారం 10, 11, 12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు విజయనగరము ఎలమంచిలో జరిగింది. నాడిపేట, గూడూరు, సులూరుపేట, ఇందుకూరు, నెల్లూరు జిల్లా నుండి 49 క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరిగింది. ఈ పంపించడంలో 42 మంది క్రీడాకారులు పుంసే, కొరిగి నెల్లూరులోనూ పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారుల్లో ప్రథమ బహుమతి సాధించిన వాళ్ళు 28, 29, 30, 31 తేదీల్లో రాజస్థాన్ జైపూర్ కోటలో జరగబోయే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక చేసినట్లుగా న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పి అచ్యుత్ రెడ్డి గారు మాస్టర్ గారు, జాయింట్ సెక్రటరీ వేణుగోపాల్ మాస్టర్ గారు మాకు తెలియజేశారు. ఎంపిక చేసినట్టుగా ఇందులో ప్రధాన బహుమతి సాధించిన వాళ్ళు పుంసే కేటగిరీ నుండి జి జషిత, రంగనాథ్, చందు, అనీష్ వీళ్ళు 4 జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లుగా మాకు తెలియజేసి వాళ్ళని 26వ తేదీ వైజాగ్లో పంపిస్తే అక్కడ నుంచి వేణుగోపాల్ మాస్టర్ గారు వాళ్ళని తీసుకెళ్తానని చెప్పి మాకు చెప్పారు. అలాగే అక్కడ నుంచి క్రీడాకారులు నాడిపేట నుండి, గూడూరు నుంచి, సులూరుపేట నుంచి చాలా మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నాడిపేట నుండి బి దీపిక, మా ఏ మహిత,
లలిత కుమారి వీళ్ళు ద్వితీయ బహుమతి సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తంపట్నం పరిధిలో గల సుందరయ్య నగర్ శివారు ప్రాంతాల్లోని చెట్ల పొదలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ వయసు సుమారుగా 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా వ్యక్తులు అక్కడే హత్య చేశారా లేకపోతే ఎక్కడైనా హత్య చేసి తీసుకొచ్చి ఆ ప్రదేశంలో పడేశారా అనే కోణంలో ఎటపాక సిఐ గజేందర్ ఎస్ఐ పార్థసారథి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ తో దేశంలోని ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఆయుష్మాన్ భారత్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందిందని, ప్రతి పేదవాడి కుటుంబాన్ని అనారోగ్యం నుండి రక్షించాలన్నదే నరేంద్ర మోడీ సంకల్పమని అన్నారు. నరేంద్ర మోడీ దేశ పేద ప్రజలకు ఆరోగ్య బీమాలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టారని అన్నారు. కరోనా ట్రీట్మెంట్ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు, కొన్ని గుండె జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంట్, ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక జబ్బులకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ దొరికేటువంటి అవకాశం సామాన్యులకు పేదవాళ్లకు లభిస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుండి దీన్ని సాకారం చేసింది. రాజకీయ కోణంతో మాత్రం ఆలోచన చేసింది. మరి దీన్ని ప్రజల సంక్షేమం కోసం ఆలోచించుకుంటే ఈ పథకం ఎప్పుడో ప్రజలకు చేరువైంది. కరోనా సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినటువంటి సామాన్యులకు ఊరట కలిగేది. కనీసం ఇప్పుడైనా వీళ్ళు కళ్ళు తెరిచారు. చాలా సంతోషం. మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం దాన్ని తీసుకోవాల్సిందిగా, అందరూ కూడా దీన్ని తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాము. కేవలం అవగాహన, ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం మాత్రం ఇక్కడ ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ కూడా తీసుకొని చాలా సింపుల్గా ఆధార్ కార్డు లేకున్నా కూడా, ఆధార్ కార్డు అవసరం లేదు, రేషన్ కార్డు మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒకటి సరిపోతుంది. మరి దాని ద్వారా చాలా సింపుల్గా చేసుకుంటుంది. త్వరగా అందరూ కూడా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ను తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాను. మరి ఇదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సర్వీస్ ఏజెన్సీలో దానికి సహకరించినటువంటి కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ పట్టణంలో గూండా ర్యాలీగా బయలుదేరి స్థానిక హాజీపల్లి రోడ్లో గల ఏవీ ఫంక్షన్ హాల్లో అభిమానులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. इधर जगह इधर इधर కౌన్సిలర్
కాంశీరాం 89వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన పేద ప్రజలకు రాజకీయాలు రుచి చూపిన పితామహుడు, రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన పూజించదగిన గొప్ప వ్యక్తి అని కాంశీరాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఎస్పీ నాయకులు బత్తుల లక్ష్మణ్, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ కోల రాములు, నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కాంశీరాం అంటే ఒక రాజకీయ వ్యవహారం అని అనుకుంటాము, కానీ ఆయన పెట్టిన లక్ష్యము, ఆయన ఎంచుకున్న మార్గము మనకు అర్థం కావాలి. ఆయన యొక్క నినాదాల వరకే మనం పరిమితమైన తప్పితే ఆయన పనికి దూరంగా, ఆయన నినాదాలకు దగ్గరగా ఉన్నాము. ఈ దేశంలో ఉక్కు మనిషి అనేటువంటి బిరుదు ఎవరికైతే ఉందో, ఇందిరాగాంధీ ఉన్నదో, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి భయపడిన పరిస్థితులు తెలుసుకోవాలి. ఓటు హమారా రాజకుమారా అంటే ఇందిరాగాంధీ భయపడిపోయి ఎక్కడైతే ఈ కాంశీరాంను అడ్డుకోవాలనే పెద్ద కుట్ర, పెద్ద ప్లాన్ చేసింది ఉక్కు మహిళ. ఉక్కు మహిళ అనికింది ఓన్లీ మాన్య కాంశీరాం. ఎందుకు కాంశీరాంకు అంతా వంతు ముట్టించడానికి కారణం ఏంటంటే, ఈ దేశంలో ఒక భావజాలం లేకుండా ఉన్నటువంటి సమాజంను ఒక భావజాలము నిర్మాణం చేసి పూలే సిద్ధాంతంను, పెరియార్ సిద్ధాంతంను, అంబేద్కర్ సిద్ధాంతము, ఈ దేశంలో మహనీయులందరూ, చాలా గొప్ప మహనీయులందరూ వేరువేరుగా ఉండే వాళ్ళందరి ఐడియాలజీ, వాళ్ళందరి భావజాలం ఒకటని చెప్పేసి ఈ సమాజంలో బహుజన సిద్ధాంతాన్ని బుద్ధుడు చెప్పిన ఏదైతే బహుజన వాదాన్ని ఏదైతే ఉన్నదో, ఈ సమాజాన్ని ఒక ఐడియాను తీసుకొని ఆ ఐడియాను పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే బాంసెప్ అనే సంస్థను నిర్మాణం చేయడం జరిగింది అన్నట్టు. బాంసెప్ అనే సంస్థ నిర్మాణం చేసి బాంసెప్ తోటి ఉద్యోగులను ఐక్యం చేస్తూ ఒక ఐడియాలజీని ఎంప్లాయీలకు నేర్పిస్తూ, ఎంప్లాయీలు మేధావులు అని అనుకుంటాము, కానీ వాళ్ళకు ఒక ఉద్యోగము, దానికి సంబంధించిన ఉద్యోగం చేసే జ్ఞానం తప్పితే సొసైటీ గురించి ఆలోచించలేని సమాజంను ఆ జ్ఞానం వైపు సెకండ్ ఎడ్యుకేషన్ కూడా అవసరం అని చెప్పి హిస్టారిక్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 10 లక్షల మందితో బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తే, ఇవాళ బీసీ కులాలు అంటే వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు ఇవాళ 1990 నుంచి వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా కొనసాగడం జరుగుతుంది. ఈరోజు మాన్యవర్ కాంశీరాం గారి యొక్క పని విధానం వల్ల ఇవాళ బీసీలు ఇంత రాజకీయంగా ఎదుగుతే, పాపం ఇవాళ బీసీ కులాలకు సంబంధించిన నాయకులు అటువంటి వాళ్ళు మాన్యవర్ కాంశీరాం సాబ్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితి. కాంశీరాం సాబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న మన భారతదేశంలో బడుగు బలైన వర్గాల జాతులకు రాజ్యాధికార దిశగా పని చేయాలని చెప్పి ఆయన రాజ్యాంగం రాసిపెట్టే ఆయన యొక్క ఆలోచన విధానం తీసుకొచ్చి మనకు మాన్యవర్ కాంశీరాం గారు ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి ఇవాళ మనకు రాజ్యాధికార వ్యవస్థను రుచి చూపిస్తున్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇవాళ అందులో బాగానే ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బయంజీ మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ లిక్కర్ కేసులో నేడు ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం, వాహన తనిఖీలను తప్పించుకునేందుకు యత్నించి గాయాల పాలైన యువకుడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం, సోహెల్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డ దుండగులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలో టీచర్ దాష్టికం, అకారణంగా విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.